నిద్ర వస్తుందా గురు? ఇదిగో తొందరగా పంపించు. వద్దు పవన్, దరివేషాలైకో. పవన్, డోంట్ బి స్టూపిడ్. నీ దగ్గర గన్ను ఉందని తెలుసు. మర్యాదగా దాని మెల్లిగా టేబుల్ మీద పెట్టు. సార్, నేను బయటికి రావచ్చు కదా? షట్ అప్, అక్కడే కూర్చో. ఎంత పని చేశారు? ఇడియట్. పుడవగా. Stop it, man. Lancy! Hey, Sino! Lancy! Sino! Lancy! Srinivas! No! Sino! Sino! Levanడి! లేవండి! మీరెళ్ళొద్దు! లేవండి! కూర్చోండి! లేవండి! కూర్చోండి! It's okay. Breaking point. ఏమన్నా? నీ బ్రేకింగ్ పాయింట్. నీకు కుక్కలంటే ఇష్టం కదా? అవును, కానీ అన్ని కుక్కలు కాదు. విశ్వాసంగా ఉండే పవన్ని నువ్వు కుక్కలా చంపావు. నీకు విశ్వాసంగా ఉండే కుక్కను నేను మామూలుగా చంపాను. పవన్ చచ్చిపోవడం ఒక యాక్సిడెంట్ తెలుసు. నీ కుక్క చచ్చిపోవడం మాత్రం యాక్సిడెంట్ కాదు. కుక్క బదులు మీ అబ్బాయి సీను చస్తే అది యాక్సిడెంట్. అది నువ్వు ఒంటరి వాడివి కూడా కాదు. నీకు పెళ్ళాం పిల్లాడు ఉన్నారు. వాళ్ళని కాపాడటం కూడా నీ బాధ్యత. నా మాట విని మాతో చేరిపో. ఇంకా ఏ కుక్క చావక్కర్లేదు. ఇలా చేయటం నేరం. రూల్స్ గురించి నాకు చెప్పకు. ఇవన్నీ నీ దగ్గర నుంచే నేర్చుకున్నాను. మనం చేసే వాటిలో చాలా వరకు చట్టబద్ధమే. పత్రికల వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి తెలియబోయేది నీ చావే. దానికి ముందు నాకు కావాల్సిందంతా నువ్వు చెప్పేస్తావు. బ్రేకింగ్ సోడియం పెంటతాలా డాక్టర్? నిద్రపోతాను, హాయిగా నిద్రపోతాను.
భద్రా, నిద్రపోకూడదు. మాట్లాడాలి, మాట్లాడాలి, బాగా మాట్లాడాలి. ప్రశ్నలు వేయకుండా అన్నీ చెప్పేయాలి. ఎలా ఉంది? హాయిగా హాయిగా ఉందా? హాయిగా. గుడ్. భద్రా, పవన్తో దొరికా చూడు తుపాకులు, ఆర్మ్స్. ఎవరు సప్లై చేశారు? ఎన్నాళ్ళ క్రితం? 8 నెలల రోజుల? 8 ఏళ్ళు. ఓకే. చిన్న స్వామీజీ ఎవరు? చిన్న స్వామీజీ 8 ఏళ్ళు. చిన్న స్వామీజీ 8 ఏళ్ళుగా. భద్రా, భద్రా, చిన్న స్వామీజీ 8 ఏళ్లుగా నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడా? నీ కొడుకు. నా కొడుక? నీ కొడుకు శ్రీనివాసుకి 8. చిన్న స్వామీజీ ఎవరు? చిన్న స్వామీజీ. పాపం నీ శ్రీనివాస్. నువ్వు చచ్చిపోతావు. శ్రీనివాస్. నీళ్ళల్లో 37 లెక్క పెట్టానమ్మా. 37 గుడ్. అయితే 40 చెయ్యి. అమ్మా, ఆ బోర్డు మీద నుంచి దూకుతానమ్మా. నో సీను. ఒక్కసారి అమ్మా, ప్లీజ్ ఒక్కసారి. అయితే ఇంటికి వెళ్ళిపోదాం పదా. ఓకే ఓకే. చూడండి, సీను డైవ్ పట్టిస్తున్నాడు. సీను దిగు అక్కడి నుంచి. ఒక్కసారి మా ప్లీజ్ మా. నో సీను, నీకే చెప్పేది అర్థం కావట్లేదు. దిగు ఒక్కసారి. సార్ ఇటు. కాలికి దెబ్బ తగిలింది. డాక్టర్ స్టిచెస్ వేస్తున్నారు. ఇంకేం భయలేదు. చాలా అదృష్టం అన్నయ్య. సార్ డ్యూటీలో ఎవరున్నారు? నేనే సార్. జాగ్రత్తగానే ఉన్నాను. ఎవరో ఎక్కడి నుంచో దాక్కుని స్నైపర్ షాట్ కొట్టారు. స్నైపర్ షాటా? మన సీను ఎందుకు కొట్టాలి? మొన్న ల్యాన్స్ ఇవ్వండి. సీను ఏం జరుగుతుందో నాకు చెప్పండి. చెప్పండి. సార్ ఇక్కడి నుంచి కదలకూడదు. మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీలేదు. ఇక్కడే ఉండాలి. ఇప్పుడే వచ్చేస్తాను. ప్లీజ్. ఆయన్ని చూడాలి. ఎవరిని? వాళ్ళు వచ్చే ముందు ఆయన. జాగ్రత్తగా ఉండాలి. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. పెళ్ళ ఉన్నారు. నువ్వేం ఒంటరివాడివి కాదు. వాళ్ళని కాపాడే బాధ్యత నీది. చాలా విచిత్రంగా ఉందండి. భద్ర కూడా ఇదే మాట అన్నాడు. చూసావా, వాళ్ళ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. జాలి మాలి లేని జంతువులు వాళ్ళు. ఈ ఇంట్రాగేషన్ అయ్యే వరకు సుమిత్రని సీనుని ఈ ఇంట్లో ఉంచడం క్షేమం అనుకున్నాను. వై నాట్? ఇక్కడే ఉండొచ్చు. ఇక్కడ క్షేమంగా ఉంటారనుకుంటే తప్పకుండా. లక్ష్మి, వద్దులేండి. ఇప్పుడు ఆ నమ్మకం పోయింది. వస్తున్నానండి. అక్కర్లేదు లక్ష్మి. నిజమే, ఇప్పుడు ఎక్కడా క్షేమం కాదు. ఎందుకండి? మీరు నా తండ్రి లాంటి వారు అనుకున్నాను. నా కొడుక్కి మీ పేరే పెట్టాను. నాకు తెలుసు అది. ఇప్పుడే నీకు భద్రా చెప్పాడా? పోలీసుల్లో వాడికి సహాయం చేసే మనిషి పేరు చెప్పాడు. నమ్మలేకపోయాను. గుండె బద్దలైపోయింది. నేనేం డబ్బు తీసుకోలేదు. అది ఐ డెంట్ టేక్ ఎనీ మనీ ఫ్రమ్ హిమ్. నా కుటుంబం కోసం. వద్దులేండి, వివరాలు వద్దు. మీరు స్మోక్ చేస్తారా?
నా గురించి నీకు తెలియనివి చాలా ఉన్నాయి ఆది. హలో చిన్న స్వామీజీ, నేనే. అంతా తెలిసిపోయింది. మీ వాడే సిబిఐకి చెప్పేశాడు. బహుశా మీ దగ్గరికే బయలుదేరుంటారు వాళ్ళు. మిగిలిన వాళ్ళనైనా కాపాడు. సిబిఐ వాళ్ళు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా ఎలాగైనా సరే తప్పించుకో నువ్వు. అర్థమైందా? అలాగే. సిబిఐ వాళ్ళకి నువ్వు చెప్పావా? వాళ్ళు వచ్చే ముందు ద్రోహం ఏ ముసుగులో ఉందో చూసిపోదామని వచ్చాను. ఆ ముసుగు వెనక కొంతైనా నిజాయితీ మిగిలి ఉందా అని వెతుక్కోవటానికి వచ్చాను. ఇక్కడేమీ లేదు. ఒక్కసారి నీ మొహం అద్దంలో చూసుకో. నిజాయితీ ఇక్కడుంది. అది నీకెన్నో చెప్పాలనుంది. నువ్వంటే నాకెంతో. సార్, మిమ్మల్ని కలవడానికి సిబిఐ వాళ్ళు. ఇట్స్ ఓకే. గుడ్ ఈవినింగ్ మిస్టర్ శ్రీనివాస్. గుడ్ ఈవినింగ్ ఐ సార్. యామ్ మాధవన్ ఫ్రమ్ సిబిఐ. మై కొలీగ్స్ మిస్టర్ యజ్ఞరామన్ అండ్ సుబ్రావ్. ప్లీజ్ బీ సీట్. థ్యాంక్ యూ. అది సార్, జస్ట్ ఎ మినిట్. నో, ఇట్స్ వెరీ అర్జెంట్. మంది కమాండోలు ఉన్నారు, ఏం చేయాలి? వదిలే. కృష్ణ, సైనైడ్ మింగే. నేను చావను, నేను బతకాలి, నేను చావను. కిల్ హిమ్. నో. కృష్ణ గురి బాగుంది, కానీ ప్రాణాలతో దొరికిపోయాడు. ఏంటి ఆలోచిస్తున్నారు? ఎంక్వైరీ వస్తుందనా? వస్తే రాని, నా ఒక్కడే భయం. నా డ్యూటీ నేను చేశాను. ఆ మినిస్టర్ని రావద్దంటే వచ్చాడు. 2 చచ్చిపోయారు. ఒకడిని వాళ్ళు చంపారు, ఒకడిని నేను చంపాను. ఇంకొకడిని చచ్చిపోకుండా నేను కాపాడాను కాబట్టి అక్యూజ్డ్ అంటూ ఒకడు మిగిలాడు. ఇంటికి వచ్చి కాకి బట్టలు విప్పేసిన తర్వాత మీకు మొగుడు డ్యూటీ ఒక్కటే. ఆ డ్యూటీ మీరు బాగా చేశారంటే ప్రమోషన్ ఇస్తాను, ఇంకో పిల్లాడు పుడతాడు. హలో, ఉన్నారండి. 1 నిమిషం. మీకు. హలో, నేనే. ఆపరేషన్ అయిందా? బుల్లెట్ తీసేశారా? ఎలా ఉన్నాడు? వస్తాను, ఇప్పుడే వస్తాను. ఏమండి, ఎంతసేపట్లో లేట్ అవుతుంది. తెల్లారినట్టే. మీకు వయసు ఎంత? 40 ఏళ్ళు. బయటకు వచ్చేసరికి 60 ఏళ్ళు. నీ పెళ్ళం సావిత్రి నీకన్నా చాలా చిన్నది కాదు? ఇంకో 10-12 ఏళ్ల యవ్వనం ఎలా గడుపుతుందో పాపం.
మీ గ్రూపులో అందరూ ఆవిడ్ని చేరతీస్తారు. ఎవడైనా ఒక మంచివాడు పెళ్లి చేసుకుంటాడు లేదా ఉంచుకుంటాడు. వాడితో ఒకళ్ళో ఇద్దరో పిల్లలు కూడా పుట్టచ్చు. కొత్తగా వచ్చిన మొగుడు తన పిల్లల్ని చూసుకుంటాడు. కానీ పాపం నీ గిరి ఏమైపోతాడో. చాలు ఆపు. పాపం గిరి టెర్రరిస్ట్ కూడా కాలేడు. ఏం కాదు, రోడ్డు మీద అడుక్కుంటాడు. వద్దు, ఇంకా చెప్పొద్దు. గిరికెన్నేళ్ళు? ఇంకా నేను వినలేను. నువ్వు వినాలి. సావిత్రి గిరి అంటే నీకు ప్రాణం కాదు. వాళ్ళని చూపించి నిన్ను బెదిరించను. నాకు నా కుటుంబం ఉంటే ప్రాణమే. మన ఇద్దరం ఒక రాజీకి వద్దాం. వీలైనంత తొందరగా నిన్ను నీ కుటుంబంతో ఉండేటట్టు చేస్తాను. అబద్ధం. అబద్ధమే కాదు? కాదు, నిజం. నేను సావిత్రిని కలిశాను, మాట్లాడాను. గిరి బాగానే ఉన్నాడు. నువ్వు మొత్తం చెప్పేస్తే నీ మీద జాలిపడి నీ పేరు ఈ ఫైల్లో లేకుండా చేయడం కూడా సాధ్యమే. ఇల్లు పొలం అన్నీ అమ్మేసి మేము ఎక్కడికి చెప్పినా అక్కడికి వెళ్ళటానికి నీ భార్య సిద్ధంగా ఉంది. నీ క్షేమం గురించి హామీ కూడా ఇచ్చాను. నీ గురించి ఈ ఫైల్లో చాలా బాగా రాశారు. మన దేశం కోసం ఒకసారి యుద్ధం కూడా చేసావట నువ్వు. వీడు తెలుసా నీకు? ఫ్రెండా? గ్రూపులో ఒకడా? ఎన్నిసార్లు చూసావు? చాలాసార్లు చూసావు కదా. ఇదిగా నీకు చాలా బాగా తెలుసు అని నాకు తెలుసు. అన్నీ తెలిసి నన్ను ఎందుకు అడుగుతారు? అతను చెప్తాడు, నేను చేస్తాను. మీరు ఏదైనా అడగాలనుకుంటే ఈ భద్రా గారిని అడగండి. నిన్ను నీ పొగర్ని చూడగానే అర్థం చేసుకుని ఉండాల్సిందే. భద్ర, ఇప్పుడు నువ్వే నాయకుడివి అని తెలిసిన తర్వాత చర్చలు మొదలు పెడతావు. సీఎంతో డైరెక్ట్గా మాట్లాడొచ్చు. చర్చలు సంప్రదింపులు నా పద్ధతి కాదు. పోరాటమే నా సమాధానం. అయితే ఇక్కడే చేస్తావు. నేను చస్తే 1000 మంది పుడతారు. పుట్టరు. నువ్వు చేస్తే 1000 రెట్లు భయం పడుతుంది. నీది ఉగ్రవాదం కూడా కాదు, ఉన్మాదం. నీ తర్వాత తరం నీకన్నా అధ్వానం. సినిమాకి జీవితానికి తేడా తెలియని వాళ్ళు. వాళ్ళని ఈ ప్రభుత్వం కొనేస్తుంది లేదా కాల రాసేస్తుంది. ఈలోగా మీ ప్రభుత్వమే అమ్మకానికి వస్తుంది. అప్పుడు మేము మీ ప్రభుత్వాన్ని పాము తల తొక్కినట్టు తొక్కేస్తాం. తోక మాత్రం కాసేపు కొట్టుకుని గెంతులేస్తుంది. తల తొక్కటం మొదలెట్టేశాం. అందుకే నువ్వు ఎంత గెంతులేస్తున్నావు. ఉండు, తొందరపడకు. నువ్వు తొక్కింది తలో తోకో మాట్లాడేవాడు మాట్లాడిన తర్వాత తెలుస్తుంది. బాగా మాట్లాడుతున్నాడు మీవాడు కృష్ణ. వాడు చెప్పే రహస్యాలు రాసుకోలేక మా వాళ్ళు చేతులు పడిపోతున్నాయి, టైప్ రైటర్లో అరిగిపోతున్నాయి. మీ వాళ్ళు అందరి పేరు చెప్పేశాడు. ఏమేం పేర్లు చెప్పాడయ్యా? అది ఏదో నరసింహం, పవన్, శివ, మాలా, సురేందర్, శరద్. కరెక్ట్. రేపు పోలీస్ ఫైల్స్ చూసి ఒక్కొక్కరిని గుర్తుపడతాడు. ప్రసాద్, బయట నిల్చు. సార్, బయటకు వెళ్ళమన్నాను. సార్. మన ఈ యుద్ధం ఇవాల్టితో తేలేది కాదు. తాత్కాలిక ఓటమిని శాంతిగా మార్చుకోవడం మంచి రాజకీయం కదా. నీకు తెలియదేంటి? ఇది సరెండర్ అనుకోవద్దు, శాంతి ఒప్పందం. ఒప్పుకో, మంచి బేరం. బేరానికి వచ్చావు కనుక నేనొకటి చెప్తాను. అది మంచి బేరమే. చెప్పు. ఫోటోలు పేపర్లో వేసుకుని మా వాళ్లే సరెండర్ అవుతున్నారు అనుకోకు. చడీ చప్పుడు కాకుండా సైలెంట్గా, సీక్రెట్గా మీ వాళ్ళు చాలామంది మాకు సరెండర్ అవుతున్నారు.
నీలాంటి ఓడిపోయే పక్షంలో ఉండి ప్రతిభను వృధా చేసుకోకూడదు. మా వైపు వచ్చాయి, గెలిచేసాడు. ఓర్ని, నన్ను మీతో చేరమంటున్నావా? యూ బాస్టర్డ్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఆదినారాయణరావు డీసీపీ కదూ? నేషనల్ పోలీస్ అకాడమీలో బెస్ట్ క్యాడెట్గా నా పేరు బోర్డులో ఉంది. ఎప్పటికీ బెస్ట్గానే ఉంటాను. నా నిజాయితీకి గర్విస్తాను. నా సిద్ధాంతాల కోసం బతుకుతాను. నా సిద్ధాంతాల కోసం చచ్చిపోతాను. ఇప్పుడు చెప్పు, ఎవరు గొప్ప? నువ్వే. ఊరికే మాట్లాడడంలో. భద్రా, మాట్లాడేది వినబడాలి, లేకపోతే ఏం చెప్తున్నావో అర్థం కాదు. ప్రభుత్వం మాట్లాడితే ఈ ప్రపంచానికి వినబడుతుంది. నువ్వు మాట్లాడితే ఈ గదిలో నాకు మాత్రం వినిపిస్తుంది. నా సలహా విని. విన్నాను. ఇంకా ఏమైనా సలహాలు ఉన్నాయా? ఉన్నాయి. ఇంకోసారి నన్ను మీలో చేరమని సలహా ఇస్తే పళ్ళు రాలిపోతాయి. ఒక్కొక్క సలహాకి ఒక్కొక్క పన్ను. పళ్ళన్నీ రాలిపోయాక నీ ఎముకలు ఉన్నాయి కదా, ముక్కలు ముక్కలు చేసేస్తాను. ఓర్చుకోవడం కష్టం, బాధ భరించడానికి కూడా ఒక హద్దు ఉంది భద్ర. ప్రతి మనిషికి ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది. ప్రకృతి సహజం. ఇదిగో, ఇవన్నీ ఇక్కడ పెట్టకండి. ఏ నరమో పేకో కోసి చచ్చిపోగలడు. ఈ నీళ్ల కూడా తీసుకెళ్లి దగ్గర పెట్టండి. పాపం నడవలేడు కదా. ఏం జరిగింది సార్? భద్రా గారికి ఒంట్లో బాగలేదు, హాస్పిటల్కి తీసుకెళ్తున్నా. అది ఎవరైనా అడిగితే ఎవరు రెస్పాన్సిబుల్ సార్? They are responsible. I am responsible. Any questions?
నువ్వు ఇక్కడే చచ్చిపోయావు. హాస్పిటల్కి వెళ్ళే దారిలో తప్పించుకోవడానికి ప్రయత్నించావు, షూట్ చేశాను, చచ్చిపోయావు. ఎన్కౌంటర్. ఇంకో మంచి ఐడియా. హాస్పిటల్కి వెళ్ళే దారిలో తప్పించుకొని పారిపోయావు. నిన్ను పట్టుకుంటే బహుమతి కూడా ప్రకటించారు. కానీ నువ్వు దొరకవు. ఎందుకో తెలుసా? నిన్ను ఇక్కడే చంపి గొయ్యి తీసి ఉప్పేసి కప్పేస్తాను. నీలాగా నీ కోపానికి నీ చట్టమే అడ్డమైన నాడు, నీలాగా నిస్సహాయంగా ఉన్నవాడు నాలాగా ఉగ్రవాది అవుతాడు. కానీ నీలాగా పిరికి వాళ్ళ వెనక నుంచి మాత్రం గురిపెట్టడు. నమ్మిన సిద్ధాంతాల కోసం చచ్చిపోతానన్నావుగా, నాకు చూడాలనుంది. అవసరమైతే చచ్చిపోతాను కానీ అనవసరంగా మాత్రం ప్రాణాన్ని వృధా చేసుకోను. నీలాగా బతుకున్నప్పుడు జీతం, పెన్షన్, చచ్చిపోయాక ఇన్సూరెన్స్ ఇవన్నీ తీసుకుని నేను విప్లవం కోసం పనిచేయటం లేదు. అలాగైతే జనం మధ్యలో ఉండి చట్టం పరిధిలో విప్లవం కోసం పని చేయొచ్చుగా. అడవిలో ఏం చేస్తున్నారా? ఈ ప్రభుత్వం, ఈ నాయకులు నన్ను నా పని చేయనిస్తారా? నేను నీ పని చేయనిస్తున్నారా? నిన్ను తయారు చేసిన వాళ్ళే నన్ను తయారు చేశారు. పుట్టుకతోనే ఉగ్రవాదిని కాను. అడ్డమైనవి తినే రాజకీయ పందులు ప్రతి మంచి పనికి అడ్డొస్తాయి. అలాంటి పందుల్ని తరమటానికి కర్ర చాలు, తుపాకులెందుకు? ఉగ్రవాదం వీరత్వం కాదు, ఒక పిరికితనం. నిజాన్ని ఎదుర్కోలేక తుపాకీ పట్టుకున్నావు. తుపాకీలతో శాంతి సాధించలేవు, ప్రజాసేవ చెయ్యను లేవు. మరి నువ్వెందుకు తుపాకీ పెట్టుకున్నావు? నీలాంటి వాడిని ఎదుర్కోవటానికి, ఆత్మరక్షణకి. అంటే నేనంటే నీకు భయం ఉందన్నమాట. ఉన్నమాట ఒప్పుకోవటానికి భయం దేనికి? నిజం ఒప్పుకోవటానికి నీకే ధైర్యం లేదు. మాటల్లో పడిపోయావు. నన్ను చంపటానికి కదా ఇక్కడ తీసుకొచ్చావు. నీకెంత కోపం వచ్చినా నన్ను చంపలేవు. అలాగా? నేను కావాలంటే నిన్ను నిర్దాక్షిణ్యంగా చంపగలను. నీ చుట్టూ ఉన్న నీ నియమాలు, నిబంధనలు, నీ చట్టం నువ్వు చేద్దామనుకున్నవేవి చెయ్యనియవు. నువ్వు నన్ను చంపితే నీ మధ్యతరగతి మనస్తత్వం నిన్ను చంపుకు తింటుంది. నన్ను ఇలా చంపితే నీ నిజాయితీ దెబ్బతింటుంది. నీ నిజాయితీకి దెబ్బ కొడితే నేను గెలిచినట్టే. ఐ యామ్ ఆనర్డ్. భద్రా, ఈ ఆటలో గెలుపు ఓటమి కాదు ముఖ్యం, చావటం, బతకటం. థ్యాంక్ యూ భద్రా. మంచి సమయానికి మంచి సలహా ఇచ్చావు. కానీ నీ మాటలతో బతికిపోయావనుకోకు. ఈ బాధలు భరించలేక నన్ను చంపేయమని బ్రతిమాలుకుంటావు. ధైర్యం అంటే ఏంటో తెలుసా? భయాన్ని దాచుకోవడం. నీ కళ్ళల్లో భయం నేను చూశాను. మెల్లిగా నీలో భయాన్ని నీకే పరిచయం చేస్తాను. నేను ఎక్స్పర్ట్ని. You're not. Boys! Let's take him home. Kill the blackguard. Kill the damn blackguard. వెంటనే వాడిని ఫినిష్ చేసే. రూల్స్ ప్రకారం వెళ్తే ఏం చేయలేము. మన శివ వాళ్ళలో